తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎంపికలో బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం బీజేపీ బీఆర్ఎస్ బంధానికి తొలి అడుగు అంటూ కాంగ్రెస్ నేత టీపీసీసీ మీడియా చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి తన సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి కాకుండా బీఆర్ఎస్ తో స్నేహబంధానికి ఈ అధ్యక్ష ఎంపిక నిదర్శనం అంటూ వ్యాఖ్యానిస్తున్న కాంగ్రెస్ కి ఒక రకంగా బీజేపీ క్యాడర్ కూడా మద్దతు తెలిపే పరిస్థితి ఏర్పడింది. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించిన బీజేపీ బీఆర్ఎస్ విలీన బంధానికి ఇప్పుడు బీజేపీ అధిష్టానం తీసుకున్న అధ్యక్ష ఎంపిక ఒక శాంపిల్ మాదిరే అన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది. బీఆర్ఎస్ ఓటమి నాటి నుంచి నేటి వరకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అజ్ఞాతవాసాన్ని వీడి బయటికి రావడం లేదు. ఇక కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో, కుమారుడు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్, ఈ ఫార్ములా కేసులో, ఇక కాళేశ్వరంలో కేసీఆర్ హరీష్, ఇలా కేసీఆర్ కుటుంబం మొత్తం కేసుల వలయంలో చిక్కుకుపోయింది. దీంతో రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్న బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగడానికి పూర్తి అవకాశం కనిపిస్తుంది. గతంలో బండి సంజయ్ అధ్యక్ష హయాంలో బీజేపీ బీఆర్ఎస్ కి దీటైన జవాబు ఇస్తూ అటు కాంగ్రెస్ కి గట్టి పోటీగా ఎదిగింది. అటువంటి సమయంలో బీజేపీ అధిష్టానం అధ్యక్ష మార్పుతో పార్టీ ఎదుగుదలకు అడ్డుకట్ట వేసింది. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ ఓటమి కేసులతో నిస్సహాయ స్థితిలో ఉంటూ పార్టీ ఉనికి కోసం పోరాడుతుంది. ఇటువంటి సమయంలో బీజేపీ దూకుడుగా ముందుకు వెళ్లగలిగితే కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ స్థానాన్ని అందిపుచ్చుకునే అవకాశం ఉంది. ఇటువంటి మంచి అవకాశాన్ని బీజేపీ కావాలనే కాలతన్నుకుందా అన్న ప్రశ్న ఎదురవుతుందా? తెలంగాణలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు పొత్తులో ఒకటవ్వబోతున్నాయా, లేక కవిత ఆరోపిస్తున్నట్లుగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కానుందా? అందుకే బీజేపీ అధిష్టానం రాజకీయంగా ఎటువంటి ప్రచారం లేని రామచంద్రరావుకి అధ్యక్ష పదవి కట్టబెట్టిందా అనే ఎన్నో ప్రశ్నలు తెలంగాణ బీజేపీ ముంగిట వాలాయి. బీజేపీ బీఆర్ఎస్ తో పొత్తులోకి వెళితే తెలంగాణ బీజేపీలో ఈ పొత్తును వ్యతిరేకించే వర్గం అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటారా? ఈటెల, బండి వంటి సీనియర్ నాయకులు, ప్రజాదరణ కలిగిన నేతలు బీఆర్ఎస్ పొత్తుకు పచ్చ జెండా ఊపుతారా? ఇటు క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి అక్రమాల మీద పోరాడుతున్న బీజేపీ భవిష్యత్తులో దానికి అండగా ఉండబోతుందా? కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద నమోదవుతున్న కేసుల విషయంలో విచారణ జాప్యం, చర్యలలో అలసత్వానికి కారణం బీజేపీ బీఆర్ఎస్ తెరచాటు రాజకీయమేనా? ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీజేపీ ముఖ్య నేతలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లు బీజేపీ కూడా బీఆర్ఎస్ గా మారిపోతుందా?